నమస్తే మాస్టర్స్. పిఎంసి ఛానల్ యోగానంద జీవిత సారాంశం ఒక యోగి ఆత్మకథ పుస్తకం ద్వారా మనం ఎన్నో అద్భుతమైన విషయాల్ని, ఆత్మజ్ఞానం కలిగే విషయాల్ని తెలుసుకుంటున్నాం. లాహిరి మహాశైల్ని వాళ్ళ నాన్నగారు ఏ రకంగా కలుసుకున్నారు, అతనికి శిష్యులుగా ఎలా అయ్యారనే విషయం మీద మనం ఈరోజు తెలుసుకుందాం. నాన్నగారు లాహిరి మహాశైల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాష్ బాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాష్ బాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనసుకు హత్తుకుపోయేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరు పోస్తూ ఉండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవారు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో లాహిరి మహాశైల్ని లాహిరి మహాశైలకు శిష్యులు అయ్యారో ఎప్పుడైనా విన్నావా అని అడిగారు. అది వేసవికాలం, మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాష్ బాబు, నేను మా ఇంటి ఆవరణలో కూర్చొని ఉన్నాం. అప్పుడు ఈ చిక్కు ప్రశ్న వేశారు ఆయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో చిరునవ్వు నవ్వుతూ తెలియదన్నట్టు తల తిప్పాను. నువ్వు ఇంకా కొన్నేళ్ళకు పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకోవడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని నాపై ఆఫీసర్ గారిని, అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారు ఆయన. మతంలో పడి పిచ్చివాడివి అవుతున్నావా ఏమిటి అని అడిగారు. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీస్ పని మీదే దృష్టి పెట్టుకో అని హితవు చెప్పారు. ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబురు దారిలో నడుస్తూ పోతూ ఉంటే పల్లకీలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులు పడుతూనే ఉన్నాను. లాహిరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులై నిలబడిపోయాం. అంతట్లో పొలంలో మాకు కొద్ది గజాల దూరంలో మా గురుదేవులు ప్రత్యక్షమయ్యారు. భగవత్ బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగ విషయంలో మీరు మరీ ఇంత కఠినంగా ఉన్నారు అన్నారు ఆయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి లాహిరి మహాశయ అంటూ ఆశ్చర్యంతో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొన్ని నిమిషాల సేపటి వరకు అక్కడే స్తంభించుకుపోయారు. అవినాష్ బాబుకి సెలవు ఇవ్వడమే కాదు, నాకు కూడా నేను ఇచ్చుకుంటాను, రేపే బయలుదేరి కాశీకి వెళ్దాం, నీ తరపున చెప్పుకోవడం తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు లాహిరి మహాశైల్ గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడను కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పందాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ను అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకెళ్తావా అని నన్ను అడిగారు. తప్పకుండా. నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆనందంతో మునిగిపోయాను. మరునాడు సాయంత్రం మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీకి వెళ్ళడానికి బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడ చేరగానే కొంత దూరంలో గుర్రపు బండి మీద వెళ్ళి తర్వాత సన్నటి సందుల గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటికి చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలో ప్రవేశించి వారికి ఎదురుగా ప్రణామం చేశాం. ఆయన పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు. గుచ్చి చూస్తూ కళ్ళు మిలమిల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు.
భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల క్రిందట గడ్డిబీడులో ప్రత్యక్షమైనప్పటి అన్న మాటలే ఇప్పుడు కూడా అన్నారు ఆయన. తర్వాత అవినాష్ బాబు నా దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు, అతనితో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషమని కూడా అన్నారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. ఆ దర్శనం లభించిన రోజు చిరస్మరణీయమైన రోజు. ఆనాడు మొదలుకొని మీ నాన్నగారు నేను సహోదయుల్లా కాకుండా సన్నిహిత మిత్రుల్లా ఉంటున్నాం. నీ పుట్టుక విషయంలో లాహిరి మహాశైలు గాఢమైన ఆసక్తిని చూపించారు. మీ జీవితంలో ఆయనతో పాటు తప్పకుండా ముడిపడి ఉండాలి. మహాగురువుల ఆశీస్సులు ఎప్పటికీ వృధా కాదు కదా. నేను ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే లాహిరి మహాశైలు తనువు చాలించారు. ఆయన ఫోటో ఒకటి అందంగా అలంకరించిన చట్రంలో మా ఇంట్లో ఉండేది. ఆఫీస్ వాళ్ళు చేసే బదిలీల వల్ల మా నాన్నగారు తిరిగిన ఊళ్ళల్లో అలా ఆయన ఫోటో మా పూజా మందిరంలో వన్నె తెస్తూ ఉండేది. అమ్మ నేను అనేక రోజులు పొద్దుట సాయంత్రం తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న మందిరం దగ్గర ధ్యానం చేస్తూ కూర్చునేవాళ్ళం. సుగంధం గల చందనంలో ముంచిన పూలతో పూజ చేస్తూ ఉండేవాళ్ళం. సాంబ్రాణి, గోపరసం, ధూపాలు వేసేవాళ్ళం. లాహిరి మహాశైల్లో సంపూర్ణంగా అవ్యక్తమైన దైవత్వాన్ని సమైక్య భక్తి ప్రవర్తులతో మేము ఆరాధించేవాళ్ళం. ఆయన ఫోటో నా జీవితం మీద చూపించిన ప్రభావం మహత్తరమైంది. నేను పెరుగుతున్న కొద్దీ ఆ మహాశైలు గూర్చిన భావన కూడా నాతో పాటు పెరుగుతూ వచ్చింది. ధ్యానంలో కూర్చొని ఉండగా ఆ ఫోటోగ్రాఫ్లో ఉన్న ఆయన ఆకారం చిన్న చట్రంలోంచి బయటకు వచ్చి సజీవంగా రూపం దాల్చి నా ఎదుట కూర్చున్నట్టు కనిపించేది. తరచుగా తేజోమయమైన దేహంలో ప్రకాశిస్తున్న ఆయన పాదాలను తాకడానికి నేను ప్రయత్నించినప్పుడల్లా అది బొమ్మలా మారిపోయేది. శైశవం గడిచిన బాల్యంలో ప్రవేశించినప్పటికీ లాహిరి మహాశైల్ రూపం నా మనసులో చట్టంలో బిగించిన చిన్న బొమ్మ రూపంలో స్ఫూర్తివంతమైన సజీవ రూపంలో మారిపోయింది. ఏదైనా జటిలమైన సమస్య ఎదురైనప్పుడు కానీ, సంక్షోభం ఏర్పడినప్పుడు కానీ తరచూ ఆయన ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాలో ఉపశమనం కలిగించే ఆయన మార్గదర్శకత్వాన్ని గమనించేవాడిని. ఆయన భౌతిక రూపంలో జీవించలేదే అని మొదట్లో బాధపడుతూ ఉండేవాడిని. కానీ గోప్యమైన ఆయన సర్వవ్యాపకత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టిన తర్వాత ఇక బాధపడడం మానేశాను. తమను చూడాలని అతిగా ఆదుర్దాపడే శిష్యులకు ఆయన రక్త మాంసాలతో నిండిన దేహాన్ని చూడడం ఎందుకు, నేను మీ కూటస్థ శ్రేణిలో ఎప్పుడూ ఉండగా అని రాస్తూ ఉండేవారు. అంటే ఆధ్యాత్మిక దృష్టిలో ఎప్పుడూ ఉన్నాను అని చెప్పేసి తెలియచేసేవారు. నాకు 8 ఏళ్ల వయసప్పుడు లాహిరి మహాశైల ఫోటోగ్రాఫ్ మూలంగా అద్భుతంగా స్వస్థత చేకూర్చే భాగ్యాన్ని కలిగింది. ఆ అనుభవం నా ప్రేమను మరీ గాఢం చేసింది. బెంగాల్లో మా వంశంలో వారికి ఉన్న ఇచ్చాపూర్ ఎస్టేట్లో ఉండగా నాకు కలరా వచ్చింది. అయితే నా మీద ఆశ వదులుకున్న డాక్టర్లు ఏమీ చేయలేకపోయారు. నా మంచం దగ్గర కూర్చున్న అమ్మ నాకు తలాపన దిక్కున గోడ మీద పై ఉన్న లాహిరి మహాశైల్ ఫోటో వైపు చూడమని బెంబేలు పడుతూ నా వైపు సైగ చేసింది. మనసులో ఆయన దండం పెట్టు అని. ఆవిడికి తెలుసు దండం పెట్టాలంటే చేతులు ఎత్తడానికి కూడా నాకు ఓపిక లేదని. నువ్వు కనుక నిజంగా నీ భక్తిని చూపినట్లయితే, మనస్సులోనే ఆయనకు మొక్కినట్లయితే నిన్ను ఆయన చల్లగా చూస్తారంది. ఆయన ఫోటో వైపు తదేకంగా చూశాను. అక్కడ మిరుమిట్లు గొలిపే ఒక వెలుగు ఒకటి కనిపించింది. అది నా శరీరాన్ని గదిని చుట్టేసింది. వాంతి అయ్యేటట్టుగా లక్షణాలతో సహా లొంగుబాటు రాని ఇతర రోగ లక్షణాలన్నీ మటుమాయమైపోయి నాకు స్వస్థత చేకూరింది. అమ్మకి గురువుగారి పట్ల ఉన్న అపరిమితమైన విశ్వాసానికి నాలో సంతోషం ఉప్పొంగింది. వెంటనే ఆవిడ పాదాల మీద వాలి స్పృశించడానికి కావలసినంత బలం వచ్చేసింది. అమ్మ తన తలను ఆ చిన్న పటానికి పదే ఒత్తుకుంది. సర్వవ్యాపకులైన ఓ గురుదేవా, మీ తేజస్సు నా బిడ్డను నయం చేసినందుకు మీకు ధన్యవాదాలని చెప్పింది.
మామూలుగా ప్రాణాంతరం కావాల్సిన ఆ జబ్బు చటుక్కున నయమై నేను కోలుకోవడానికి కారణమైన ఆ తేజప్రభను ఆవిడ కూడా చూసినట్టు గ్రహించాను. నాకున్న అమూల్యమైన వస్తు సామగ్రిలో అన్నిటికంటే విలువైంది ఈ పటమే. లాహిరి మహాశైల్ స్వయంగా ఇచ్చిన ఈ ఫోటో పవిత్రమైన స్పందనలను ప్రసరిస్తుంది. ఈ ఫోటో పుట్టుకకు వెనుక అద్భుతమైన కథ ఒకటి ఉంది. దీన్ని నాన్నగారు సహశిష్యులైన కాశీ కుమార్ రాయ్ గారు చెప్పగా విన్నాను. ఈ ఫోటోలో పడ్డమంటే మహాశైల్కి కిట్టేది కాదు. ఒకసారి ఆయన వద్దంటున్నా వినకుండా ఆయన్ని కాశీ కుమార్ రాయ్ గారితో పాటు శిష్య బృందాలందరినీ కూడా కలిపి ఫోటో తీయడం జరిగింది. అయితే ఆ ఫోటో తాలూకా ప్లేట్ చూసిన తర్వాత ఫోటోగ్రాఫర్లు ఆశ్చర్యపోయారు. శిష్యులందరి బొమ్మలు వచ్చాయి కానీ లాహిరి మహాశైల్ రూపురేఖలు ఉండవలసిన స్థానంలో ఖాళీ తప్ప మరేమీ కనిపించలేదు. ఈ అద్భుత విషయాన్ని గురించి విలువగా చెప్పుకున్నారు. గంగాధర బాబు అనే ఒక విద్యార్థి నైపుణ్యంతో ఫోటోగ్రాఫరు. ఆ ఫోటో తీయబోతే మాయమైపోయే మహాశైల్ రూపం తన కెమెరానికి తప్పించుకుపోజాలదని దంబాలు పలికారు. మర్నాడు పొద్దున్న అతను కెమెరా తీసుకొచ్చాడు. గురుదేవులు పద్మాసనం వేసుకొని ఒక కొయ్య బల్ల మీద కూర్చున్నారు. ఆయన వెనక ఒక తెర వేలాడుతుంది. అప్పుడు ఆ అబ్బాయి తను తలపెట్టిన పని నెరవేర్చడానికి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఆబగా 12 ఫోటోలు తీశాడు. తర్వాత చూస్తే ప్రతి ప్లేట్ మీద కనిపించింది కొయ్యబల్ల, వెనక తెర. అంటే మహాశైల్ ఆకారం మాత్రం కనిపించలేదు. ఆ అబ్బాయి కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. గర్వం పటాపంచలైపోయింది. గంగాధర బాబు మళ్ళీ గురుగారి దగ్గర పరిగెత్తి వెళ్ళాడు. ఎన్నో గంటలు గడిస్తేనే కానీ మహాశైలం మౌనం వెళ్ళలేదు. తర్వాత భావగర్భితంగా వ్యాఖ్య చేశారు. నేను ఆత్మస్వరూపుణ్ణి, సర్వవ్యాప్తమైన అగోచర శక్తిని. నీ కెమెరా ఫోటో తీయగలదా అని. తీయలేదని తెలుసుకున్నానండి. కానీ స్వామి, మీ శరీర ఆలయం ఫోటో ఒకటి కావాలని భక్తితో కోరుకుంటున్నాను. ఇంతవరకు నా దృష్టి సంకుచితంగా ఉంటూ వచ్చింది. ఆత్మశక్తి మీలో సంపూర్ణంగా ఉంటుందన్న సంగతి ఈనాటి వరకు గ్రహించలేకపోయాను. అయితే రేపొద్దున ఫోటో తీసుకుంది కానీ అన్నారు ఆయన. ఫోటోగ్రాఫర్లు మళ్ళీ ఫోకస్ చేశారు. కంటికి కనిపించకపోవడం అనేది చిత్రమైన ముసుగులో మరుగుపడకుండా ఈసారి ఆయన పవిత్ర రూపం స్పష్టంగా ఫోటో పడింది. ఈ ఫోటోగ్రాఫ్లో పుస్తకంలో అచ్చువేయడం జరిగింది. విశ్వజనీయమైన రూపంలో ఉండే లాహిరి మహాశైల్ సుందరమైన ఆకృతి చూస్తే ఆయన ఏ జాతి వారో వెంటనే తెలియదు. దైవ సంకరణం వల్ల కలిగిన ఆనందం నిగూఢమైన ఆయన చిరునవ్వులో కొద్దిగా వ్యక్తమవుతుంది. అవిచ్చిన ఆయన కన్నులు బయట ప్రపంచం పట్ల ఆయనకు నామమాత్రమైన ఆసక్తి మాత్రమే ఉన్నట్టుగా తెలుపుతుంది. అవి సగం మాత్రమే మూసుకొని ఉండటంతో అంతరంగికమైన ఆనందంలో మునిగి ఉండటాన్ని సూచిస్తాయి. జిజ్ఞాసులు చాలామంది ఆయన ఔదార్యాన్ని ఆశ వచ్చేవారు. లౌకికమైన క్షుద్ర ప్రలోభలకు లొంగని ఆయనకు వాళ్ళ ఆధ్యాత్మిక సమస్యలు సంపూర్ణంగా అన్ని సమయాల్లో తెలుసుండేవి. గురుదేవుల పటానికి ఉన్న మహిమ ద్వారా స్వస్థత చేకూరిన కొన్నాళ్లకు నాకు స్ఫూర్తిమంతమైన ఆధ్యాత్మిక దర్శనం ఒకటి కలిగింది. ఒకనాడు ఉదయం పక్క మీద కూర్చొని స్వాప్నిక చింతనలో మునిగిపోయాను. కళ్ళు మూసుకొనే ఉన్నప్పుడు చీకటి వెనకలా ఉన్నది ఏమిటి అని లోతులు తరిచే ఈ ఆలోచన నా మనసులో చొరబడింది. తక్షణమే నా అంతర్దృష్టిలో బ్రహ్మాండమైన మెరుపు లాంటిది ఒకటి కనిపించింది. కొండ గుహల్లో ధ్యాన ముద్రలో కూర్చొని ఉన్న మునుల దివ్య దేహాలు నా నుదుటికి లోతట్టునున్న పెద్ద వెలుతురు తెర మీద చిన్న సైజు సినిమా బొమ్మల రూపు గట్టాయి. ఎవరు మీరు అని అడిగాను. హిమాలయ యోగులు అన్నారు ఆ దివ్య పురుషులు. వారి దివ్యమైన సమాధానం వర్ణించడం కష్టం. నా గుండె జల్లుమంది. హిమాలయాలకు వెళ్ళాలని, నేను మీలాగే కావాలని ఎంతో ఉవ్విళ్ళూరుతున్నాను. ఈ దృశ్యం అదృశ్యమైంది. కానీ తలతల్లాడే ఆ కిరణాల వలయాలుగా అనంతంగా పెరిగిపోతున్నాయి. ఈ అదృశ్యమైన వెలుతురు ఏమిటి అని అంటే, నేను ఈశ్వరుణ్ణి, నేను వెలుతుర్ని. మేఘాలు ఉరుముల్లా వినిపించింది ఆ స్వరం. నీతో కలిసిపోవాలనుంది నాకు. మెల్లగా కరిగిపోతున్న ఆ పరమానంద పారవస్యంలో భగవంతుని అన్వేషించాలనే ప్రేరణ శాశ్వత వారసత్వంగా లభించింది నాకు. ఆయనే శాశ్వతుడు, నిత్య నూతన ఆనంద స్వరూపుడు. ఆ రోజు కలిగిన తర్వాత చాలా కాలం వరకు దీని స్మృతి నాలో నిలిచిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్.
లైక్ చేయండి, షేర్ చేయండి.